హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. డైరెక్టర్ హరి అండ్ హీరో విశాల్ కాంబోలో వచ్చిన రత్నం మూవీ ఎలా ఉందో చూసే ముందు మా ఛానల్ని కొత్తగా విజిట్ చేసేవాళ్ళు మా ఛానల్ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మాకు చాలా అంటే చాలా విలువైనవి. సో ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అస్. ఇంకా మూవీ ఎలా ఉందంటే ఇట్స్ ఓకే, బాగానే ఉంది. హీరో విశాల్, డైరెక్టర్ హరి కాంబోలో ఇది మూడో సినిమా. భరణి, పూజ మూవీల తర్వాత మూడవ సినిమాగా రత్నం మూవీ తీశారు. కథ విషయానికి వస్తే తెలుగు, తమిళ రాష్ట్రాలు, ఆస్తి వలన హీరోయిన్ కుటుంబానికి వచ్చిన కష్టం, మంచి చేయడం కోసం దేనికైనా తెగించే హీరో అండ్ అమ్మ సెంటిమెంట్, వీటన్నిటి చుట్టూ తిరుగుతుంది ఈ కథ. సింపుల్గా చెప్పాలంటే రాష్ట్రాలు విడిపోయాక తమిళనాడులో ఆంధ్రాకు సంబంధించిన కుటుంబం యొక్క భూమిలో విలన్లు కాలేజీ కడతారు. హీరోయిన్ కుటుంబానికి సెంటిమెంట్ అయిన ఆ భూమిని విలన్స్ దక్కించుకోవడానికి ఒకే మార్గం హీరోయిన్ని చంపడం. హీరోయిన్ని కాపాడే క్రమంలో హీరోకి అతని లైఫ్కి సంబంధించిన కొన్ని విషయాలు తెలుస్తాయి. హీరోకి వాళ్ళకి సంబంధం ఏంటి, హీరోయిన్ని ఎలా కాపాడాడు అనేదే కథ. ఇవి ఇదివరకు వీరి కాంబోలో వచ్చిన భరణి, పూజ మూవీల కథలాగానే అదే ఫ్యామిలీ సెంటిమెంట్స్, అలాగే విలన్స్ని చంపడానికి ఒక బలమైన కారణం ఉండి కాస్త రొటీన్ స్టోరీ లాగానే అనిపిస్తాయి. కానీ ఆ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. బ్యాక్ స్టోరీ కానివ్వండి, విలన్స్ని చంపడానికి కారణం కానివ్వండి, హీరోయిన్ని కాపాడడానికి రీజన్ కానివ్వండి, అన్నీ బాగున్నాయి. కానీ ట్విస్టులు పెద్దగా వర్క్ అవ్వలేదు. మనకి కొన్ని సీన్స్లో ఇక్కడ ఈ క్యారెక్టర్కి సంబంధించి ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది అని మనకు తెలిసిన సినిమాలో క్యారెక్టర్స్ మధ్య అది రివీల్ చేయడానికి టైం తీసుకున్నారు. సో అవి పెద్దగా వర్క్ అవ్వలేదు. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే పెర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి. హీరో విశాల్ ఈజ్ ఓకే. హీరోయిన్ ప్రియా భవానీ శంకర్కి మంచి క్యారెక్టర్ వచ్చింది, అలాగే బాగా చేసింది కూడా. అండ్ విలన్ మురళీ శర్మ ఇంట్రడక్షన్ సీన్ అయితే చాలా న్యాచురల్గా బాగా అనిపించింది. సముద్రకని అండ్ అదర్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే డైరెక్టర్ హరి కథలో కొత్తగా ఏం చూపించలేదు. తాను ఎప్పుడు తీసే స్టోరీ లాగానే ఇది కూడా ఉంది. డిఎస్పి మ్యూజిక్ అండ్ సాంగ్స్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, న్యాచురల్ లొకేషన్స్ అండ్ విజువల్స్తో బాగుంది. కెమెరామ్యాన్ వర్క్ కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్. పాజిటివ్స్ విషయానికి వస్తే యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్, సినిమాటోగ్రఫీ. నెగిటివ్స్ విషయానికి వస్తే స్లో నెరేషన్. యాక్షన్ సీక్వెన్సెస్, ఇంటర్వల్ సీన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ స్లో నెరేషన్ వల్ల కాస్త బోరింగ్గా అనిపిస్తుంది. ట్విస్టులు పెద్దగా వర్క్ అవ్వలేదు. టోటల్గా అయితే ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో కొన్ని యాక్షన్ సీన్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నా నెరేషన్ స్లోగా ఉండడం వల్ల పూర్తి స్థాయిలో కనెక్ట్ అవ్వలేదు. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.